హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫిజికల్ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్లాస్టిక్ పాన్ కార్డ్ మనకు కావాలంటే ఏం చేయాలి అనేది చెప్పబోతున్నా. ఇది అంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది దగ్గర పాన్ కార్డ్ డ్యామేజ్ అయిపోతుంది, పాన్ కార్డ్ పాతది అయిపోయి మర్చిపోతారు. అదే జిరాక్స్ని పట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అదే మనకు కావాలంటే ఆన్లైన్ నెట్ సెంటర్కి పోతే వాళ్ళు మన దగ్గర 150 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగం ఇంకొక పని. ఈ వీడియో మీరు కరెక్ట్ చూసుకోకపోతే ఈ మనీ అండ్ టైం రెండు మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే రండి, మనం పాన్ కార్డ్ ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని రీప్రింట్ పాన్ కార్డ్ అని ఎంటర్ చేయాలి. చేశాక ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్లో వెళ్ళిపోయాక చూడండి, రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ అని ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే మీరు చూడండి, చేంజ్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ఫర్ డిస్పాచ్ పాన్ కార్డ్ త్రూఅవుట్ ఇండియా. అంటే ఇండియా నుంచి ఎక్కడన్నా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తుంది. ఇందులో చూడండి, పైన పాన్ కార్డ్ నెంబర్ వేయాలి. పాన్ కార్డ్ నెంబర్ వేసిన తర్వాత మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయాలి. చేశాక తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మంత్ వేస్తున్నాను, దాని తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ వేస్తున్నాను. ఇది వేసాక మనం కిందికి స్క్రోల్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని కొట్టేసేయాలి. సబ్మిట్ బటన్ కొట్టాక చూడండి, ఇక్కడ మన డాటా అంతా వాళ్ళ దగ్గర ఉన్న డాటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ కోసం ఓటీపీ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ జనరేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆ నెంబర్ అనేది ఇక్కడ వేసిన తర్వాత మీరు ఇక్కడ కింద మనకు కనిపించిన బటన్ ఉంది కదా, అక్కడ వ్యాలిడేట్ అని మనం క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ క్లిక్ చేశాక చూడండి, ఇక్కడ మన అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫీ పేమెంట్ కోసం అడుగుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కంటిన్యూ అని చేయాలి. పేమెంట్ కంటిన్యూ అని చేశాక చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఫోన్పే అని చేసేసేయాలి. ఫోన్పే నుండి 50 రూపాయలు ఇక్కడ మనం పేమెంట్ చేశాక ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇక మీ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అంటే మనకు రిసిప్ట్ అని ఇక్కడ వచ్చేసింది. ఇప్పటి నుంచి ఒక 1 వీక్లో మన పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు అనేది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి. ఇలాంటి అన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.